నాడు జనాభా నియంత్రణ పాటించాం, ఇప్పుడు పద్ధతి మార్చుకోవాల్సిన పరిస్థితి. యువత తోడే దేశాభివృద్ధి అన్న సీఎం చంద్రబాబు. కాళేశ్వరం వివరాలన్నీ కమిషన్ కు అందించాం. బ్యారేజ్లకి 6 సార్లు కేబినెట్ అప్రూవల్, అసెంబ్లీ ఆమోదించిందన్న హరీష్ రావు. బీసీ రిజర్వేషన్లకి కవితకి సంబంధం లేదు, రేవంత్ కమిట్మెంట్ అన్న మహేష్ కుమార్ గౌడ్. హర్షణీయమన్న ఆది శ్రీనివాస్. బీసీ ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి, బీఆర్ఎస్ తరపున పోరాటం సాగించాం. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న తలసాని. భయం బయోడేటాలో లేదు, పారిపోయారని ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులోనే ఉన్నారన్న నల్లపురెడ్డి ప్రసన్న. అన్నదాతలను ఏనాడైనా పట్టించుకున్నారా? పరామర్శ పేరుతో జగన్ దండయాత్ర, మామిడి రైతులని ఆదుకుంటామన్న సత్యకుమార్. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహారం, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలకి గౌరవం లేదు, బలహీన వర్గాలపై దాడులు పెరిగాయన్న భట్టి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మాతృభాష అమ్మైతే పెద్దమ్మ హిందీ, జాతీయ భాషగా స్వాగతిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. విచారణకు అంబటి రాంబాబు, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ ఎంక్వైరీ, పోలీసుల విధులకి ఆటంకం కలిగించారని కేసు. హెచ్సీఏ వివాదంలో కీలక మలుపు, అవకతవకల వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ, సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ. కల్తీ కల్లుపై నిరసనలు, నాంపల్లిలో వామపక్ష నేతల నిరసన, ఆబ్కారీ ఆఫీసు ఎదుట ఆందోళన. ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు, గాంధీ ఆసుపత్రిలో మరొకరు కన్నుమూత, 7కు చేరిన మృతుల సంఖ్య. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, ప్రాణాలతో బయటపడ్డ స్టూడెంట్స్, అనంతపురం జిల్లా ఇప్పేరు దగ్గర ప్రమాదం. భూమి అక్రమ రిజిస్ట్రేషన్, తిరువూరు సబ్ రిజిస్ట్రార్ పై వేటు, సస్పెండ్ చేసిన విజయవాడ డీఐజీ. కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు, 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, పరారీలో ల్యాబ్ టెక్నీషియన్. పెరిగిన గోదావరి ప్రవాహం, గుండేటి వాగుకి వరద ఉధృతి, ఏలూరు జిల్లాలో 15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. సింగనమల టీడీపీలో వర్గ విభేదాలు, మండల టీడీపీ కన్వీనర్ ఎంపికలో లొల్లి, 2 వర్గాల ఘర్షణ, తోపులాట. బోనమెత్తిన గవర్నర్ దంపతులు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న పొన్నం.